హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది 31st రోజు వ్లాగ్. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరము మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండగ ముందు రోజు వచ్చిన మంగళవారము అమ్మవారికి పూజ చేసుకుంటారు. నేను ఈ రోజు పాయసం వండి అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి పాయసం వండుకొని పిల్లలకు కూడా ఇంకో సైడ్ అయితే టిఫిన్ రెడీ చేసి పెట్టాను అనమాట. పిల్లలిద్దరికి కూడా హెల్త్ బాగాలేదు, సరిగ్గా లేదనమాట. లోహిత్ నిన్న మొన్న స్కూల్కి వెళ్ళలేదు, ఈ రోజు అయితే పంపిస్తున్నాము. కొంచెం పర్లేదు, ఇంక వాళ్ళకు కూడా పాయసం కావాలని చెప్పారని దేవుడి కోసం అయితే తీసి పెట్టానమాట సైడ్కి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. పిల్లలిద్దరు కూడా టిఫిన్ చేస్తున్నారు. మా వారైతే పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేస్తారండి. నాకు అందులో ఏం ఇబ్బంది ఉండదు, చాలా హెల్ప్ చేస్తారు ఆయన. ఉదయాన్నే పిల్లల్ని అయితే చూసుకుంటారు. నేనైతే పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ చేయండి. ఫర్దర్గా ఈ వీడియో అయితే ఇంకొకరికి వెళ్తుంది అనమాట. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంట్లో పండగ వాతావరణం అయితే వచ్చిందండి. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయన్నమాట. నేనైతే 1 by 1 క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్లో నాకు ఎక్కువ సామాన్లు ఏమీ ఉండవు, కొంచెమే నేను ఇక్కడికైతే తీసుకురాలేదు. అన్నీ కూడా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి, అవైతే క్లీన్ చేయాలి. 1 by 1 సైడ్ క్లీన్ చేసుకుంటున్నాను. పిల్లలిద్దరికి కూడా హెల్త్ బాగాలేదు. ఈరోజు ఏం నాన్ వెజ్ తీసుకురాలేదు, పూజ కూడా చేసుకున్నాను కదా. కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను. ఇది ఈ విధంగా చేసుకుంటే కాకరకాయ చేదు అనేది ఉండదన్నమాట. ముందుగా కాకరకాయని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. 1 ఇంచు వెడల్పుగా కట్ చేసుకుని లోనున్న గుజ్జు పిక్కల్ని ఈ విధంగా తీసుకోండి. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు. ఆరోగ్యకరమైన పదార్థాలు ఏవి కూడా తినడానికి అంత రుచిగా ఉండవు, కానీ అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో కాకరకాయ ఒకటి. కాకరకాయ తినడం వల్ల మన ఆరోగ్య సమస్యలు చాలా వరకు మెరుగుపడతాయి. పొట్టలో సమస్యలు ఉన్నా కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముందుగా అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెము పసుపు, ఒక 4-5 వెల్లుల్లి రవ్వలు, కొద్దిగా చింతపండు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, కొద్దిగా ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలను వేసుకొని 10 to 20 minutes ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 10 minutes వరకు గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారంలోన ఈ ధనియాల మిశ్రమం కూడా వేసి అందులో రుచికి సరిపడా కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్లా తయారు చేసుకొని ఈ ద్వారగా ఫ్రై అయిన ఈ కాకరకాయ ముక్కలకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తము ఈ మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అనేది మొత్తం అంతటా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని మొత్తము కాకరకాయ ముక్కలకి అన్నిటికీ పట్టించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇవైతే ఒక 20 minutes కుక్ చేసుకుంటే స్పైసీగా ఇంకా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను పాలకూర పప్పు కూడా చేస్తున్నాను పిల్లల కోసము. మీలో ఎంతమందికి పాలకూర పప్పు ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అందరూ కూడా పండగ షాపింగ్ చేస్తారా? మేము కూడా ఇంకా చేయలేదండి, చెయ్యాలి. మా వారికి ఎప్పుడు లీవ్ వస్తుందా అని చూస్తున్నాము. ఈసారి అయితే పెద్దగా షాపింగ్ ఏం చేయదలుచుకోలేదు. నేనైతే కొంచెం సేవింగ్ చేసుకున్న అమౌంట్, దాంట్లో కొంచెం అమౌంట్ వేసుకొని ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. పాలకూర పప్పు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాలకూర ఇంకా పప్పు బాగా ఉడికించి తాలింపు వేసుకొని ఈ విధంగా పప్పుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలిద్దరు కూడా అన్నం తినేసి ఇంకా కాసేపు అయితే ఆడుకుంటున్నారనమాట. ఏదో రైమ్ పాడుతున్నారు.
అయింది. నెక్స్ట్ జనవరి 1 కదా, నేను సింపుల్గా ఎలా రంగోలీ వేసుకున్నా. కలర్స్ తీసుకురమ్మంటే మా వారు ఈరోజు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పారు. అండ్ నా దగ్గర కొన్ని కలర్స్ ఉండేవి, వాటితో అయితే సింపుల్గా ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నా. బయట బాల్కనీలో మాకు ప్లేస్ ఎక్కువగా ఉండదు, అందుకే చిన్న డిజైన్ ఇలా వేసుకున్నాను అనమాట. నేను చిన్నప్పుడైతే ఇంటి దగ్గర పెళ్ళి కాకముందు చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళమి. ఇంకా నైట్ అంతా కూడా మేల్కొని ఉండేవాళ్ళమి. ఇప్పుడు పెళ్ళయ్యాక ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మిస్ అయిపోతున్నాము. ముందు రోజు అయితే పిల్లలతో నా వ్లాగ్ ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ రోజు ఏమవుతుందో చూడాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ బాయ్ బాయ్.